హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటి పొద్దున్నే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని చెప్పి పూజ స్టార్ట్ అయిపోయింది, ఇంత త్వరగా ఎలాగ అప్లోడ్ చేస్తారనుకుంటున్నారా? నేనైతే వరలక్ష్మి వ్రతం 1వ తారీఖున చేసుకున్నానండి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కుదరదు కదండి, లేడీస్కునే ప్రాబ్లమ్స్ అనేవి. సో అందువల్ల నేనైతే 1వ తారీఖునైతే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అయితే ఈ పూజలో భాగంగా నేను వంటలు వండేదంతా ఒక వీడియో కింద చేశాను. లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి పూజ వీడియో అయితే సపరేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ లేచి నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. నిత్య దీపారాధన అయిపోయింది. ఇంట్లో ఏదైనా పూజ మొదలెట్టే ముందు ప్రత్యేకమైన పూజలు కాకుండా ముందుగా అయితే నేను నిత్య దీపారాధన అయితే పూజ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రత్యేకమైన పూజ అయితే దాన్ని ప్రత్యేకించి చేసుకుంటానండి. అందులో భాగంగానే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయి అమ్మవారికి శుక్రవారం పూట అయితే కొబ్బరికాయలు అయితే కొడుతాను. అలా కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసుకొని నేను రోజు చేసుకునే మాదిరిగా పూజ చేసుకున్నాను. ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిపోయి తర్వాత అయితే నేను దేవునికి అమ్మవారికి నైవేద్యాలు అయితే తయారు చేయడానికి వెళ్ళిపోయాను. తయారు చేసుకుని నైవేద్యాలన్నీ ఒక్కొక్కటిగా తయారు చేసుకున్న తర్వాత అమ్మవారి మండపం అది నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల నాకు అంతవరకు పాజిబిలిటీ ఉంది, అంతవరకు అయితే తయారు చేసుకుని మొత్తం అంతా సిద్ధం చేసుకున్నానండి. ఇలా సిద్ధం చేసుకునేసరికి నాకు 11 అయిపోయింది. 11 తర్వాత అమ్మవారి పూజ చేసుకుని తోరణాలు ఇవన్నీ కలశానికి తోరాలన్నీ కట్టుకుని నేను కలశ పూజ చేసుకుని అమ్మవారి గణపతి పూజ గౌరీదేవి పూజ చేసుకొని కలశ పూజ చేసుకొని అమ్మవారికి తోరాలు పూజ చేసుకుని ఇంకా అలా పూజ అయితే మొదలైందండి. పూజ మొదలయ్యి స్టార్ట్ అయ్యేసరికి కంప్లీట్ అయ్యేసరికి సుమారు అరగంట అయితే పట్టింది. ఇవన్నీ కథ చదువుకొని కథలో జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ తర్వాత అమ్మవారి పాటలు పాడుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. ఎంత బాగా జరుగుతుందని అయితే నేను అనుకోలేదు. నిజంగా అమ్మవారి కృప ఉండడం వల్ల అంత బాగా జరిగింది అని అనిపిస్తుంది నాకైతే. పూజ అయితే ఆ విధంగా అయితే చేసుకున్నాను. ఆ పూజ వీడియోని ఇందులో పోస్ట్ చేశాను. అందులో భాగంగానే చూడండి, నేను ఇక్కడ హారతి కూడా ఇచ్చేసాను. హారతి ఇచ్చేసిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేశానండి. ప్రప్రథమంగా వంట లిస్ట్ ఏంటంటే ముందుగా నేను పరవాన్నం వండానండి. పరవాన్నం వండిన తర్వాత బూర్లు వండాను. బూర్లు తర్వాత గారెలు వేసాను. గారెల తర్వాత బెల్లం గారెలు వేసాను. ఆ తర్వాత అయితే పులిహోర కలిపిన ఇలాగ 5 రకాలు అయితే అమ్మవారికి ప్రసాదములు నేను నివేదన చేసుకున్నానండి. నాకు అమ్మవారికి వచ్చిన ఓపిక ప్రకారం అయితే ఆ విధంగా చేయగలిగాను. వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఏదైనా మన మనసు పెట్టి చేస్తే పని జరుగుతుందని అంటారు కాబట్టి ప్రతిదీ కూడా అమ్మవారిని ఆవాహన చేసుకుంటాను ఏ పని చేసినా. ఇదిగోండి నా అమ్మవారు ఇలాగైతే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. అమ్మవారిని కలశంలో అలంకరించుకొని పొట్టుకి మాలలు వేసుకుని ఈ విధంగా అమ్మవారికి చీర సారీ తాంబూలం సమర్పించుకొని ఆ పక్కన అయితే ప్రసాదాలు పెట్టిన గారెలు బూరెలు పరమాన్నం చప్పటి గారెలు స్వీట్ గారెలు అలాగే ఇప్పుడు పులిహార శనగలు అండ్ చలివిడి వడపప్పు పానకం పాలు ఈ రకంగా అయితే నేను అమ్మవారికి అయితే నివేదన అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. మనం అనుకుంటాం ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి, ప్రతి సంవత్సరం బాగా చేసుకోవాలని చెప్పి అనుకుంటాము. నేనైతే పూజ చేసుకున్నంతసేపు అయితే వీడియో అయితే తీయలేకపోయానండి, చెప్తున్నాను కదా. సో కొంత క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. నేనైతే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ కలర్ చీర కట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ఆ పూజ చేసే వీడియో నేనైతే తీయలేకపోయాను. ఎందువల్ల నాకు టైం లేకపోవడం వల్ల అయితే నేను వీడియో అయితే తీయలేదు. తర్వాత దండం పెట్టుకున్నప్పుడు మా ఆయన గారితో చెప్పి కొంచెం తీయండి అంటే ఆయన తీశారు. సో ఇదండి నా పూజ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారి కరుణ కటాక్షం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎల్లప్పుడూ నిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి నామస్మరణతో జీవితం అయితే కొనసాగాలని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఇంటిల్లిపాది అందరం కూడా చక్కగా చేసామండి. ఎంత బాగా చేసుకున్నానంటే చాలా సంతృప్తి కలుగుతుంది. అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత కొంచెం మైండ్కి పాజిటివ్ వైపు అనేది వస్తుందండి. నాకు ఎందుకో తెలియదు, అమ్మవారు శనివారం పూజ శుక్రవారం పూజ చేసుకున్న తర్వాత సోమవారం 3 రోజులు పూజ చేసుకున్న తర్వాత నాకు పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఉంటాయని. చేసుకోలేని రోజు మాత్రం ఏదో ఒక రకమైన నెగిటివ్ వైపు కూడా నాకు కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నేను పూజ అయితే మానుకోను. కుదరలేని పక్షంలో అయితే పూజ మానుతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పూజను చేసుకోకుండా అయితే ఉండను. ఏదో రకంగా నామస్మరణ చేసుకుంటూ ఉంటాను. అంత ఇష్టం నాకు పూజ అంటేనే. మళ్ళీ ఇలాగను చూడండి ఎంత బాగా పోజులు ఇస్తుందో. చక్కగా రెడీ అవ్వి నా చిట్టు మహాలక్ష్మిని పట్టు బట్టలతో అలంకరించాను. ఎంత బాగా అలంకరించుకుంటుందో ప్రతిదీ కూడాని. చూడండి నా చిట్టు మహాలక్ష్మిని ఎంత బాగా చెప్తుందో, దండం పెట్టుకుంటుందో అమ్మవారికి.
నాతో పాటు కూర్చొని చదువుకుంటుంది. గోవింద అంటుంది, గోవింద గోవింద అంటూ చిన్న చిన్ని పలుకులు పలుకుతుంది. చాలా అంటే చాలా ఆడపిల్ల ఉన్న ఇల్లు ప్రతి ఇల్లు కూడా కోవిలే అవుతుంది. నిజంగా భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి నాకు ఒక ఆడపిల్లని ఇచ్చినందుకు. చూడండి ఎంత అయితే ముద్దుగా ఉంది. చక్కగా ఆ పిల్ల రెడీ అయిన దానికి ఇంకా మురిసిపోతూ చక్కగా పోజులు ఇస్తూ నేను పడ్డ కష్టమంతా నాకు పోయింది. అది అలా నడుచుకుంటూ వస్తే చక్కగా అలా చూస్తుందో చూడండి. ఇదండి నా పూజా వ్లాగ్. నేను తాంబూలం ఇచ్చిన వీడియోస్ అయితే తీయలేదండి, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడతారో లేనిది అనేది నేను ఇంకా వాళ్ళని కంపల్ చేయలేదు. ఇంకా ఆ వీడియోని అయితే నేను స్కిప్ చేసేసాను. మా వరకు నా ఇంటి వరకు ఏం జరుగుతుందో అది మాత్రం మీ ముందు ప్రదర్శించగలను. మిగిలినవి ఇతరులకు ప్రమేయం లేకుండా నేను వీడియోస్ అవి తీసి పోస్ట్ చేయడం అయితే నాకు కొంచెం ఇష్టం ఉండదండి. అందువల్ల అయితే నేను తాంబూలం ఇచ్చేది, ముత్తైదువులు వచ్చేది మాత్రం నేను వీడియో అయితే తీయలేదండి. ఈ రోజులు బట్టి ఎవరో ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం ఉంటే కనుక తప్పకుండా తీసి పెడతానండి. ఇష్టం లేని వాళ్ళది మాత్రం వీడియో అయితే స్కిప్ చేస్తాను. దయచేసి మీరేం అనుకోవద్దు. తాంబూలాలు ఇవ్వలేదు అది ఇవ్వలేదని నేనైతే తాంబూలాలు ఇచ్చుకున్నానండి. ముగ్గురికి అయితే తాంబూలం ఇచ్చుకున్నానండి. అదైతే మాత్రం వీడియో తీయలేదు. మిగిలిన మా హస్బెండ్ దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అది కూడా వీడియో లేకపోవడం వల్ల నేనైతే వీడియో తీసుకోలేదు. ఈ వీడియో కనుక తప్పకుండా నచ్చి ఉంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్తో నన్ను ముందుకు నడిపించండి. కొత్తగా ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.